నమస్తే, వెల్కమ్ టు డి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. 4వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీలో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశవ్ చిన్ని నగర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని వెల్లడి. క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ మృతి చెందినట్లుగా తెలిపిన వాటికన్ సిటీ వర్గాలు. ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతిలో క్రైస్తవులు. ప్రజా సమస్యలపై జవాబుదారీతనంతో అధికారులు పనిచేయాలని ఆదేశించిన కలెక్టర్ లక్ష్మీషా. ప్రజల ఆశలను వమ్ము కానివ్వకుండా నమ్మకం కల్పించాలని సూచన. విజయవాడ నగరాన్ని మరింత సుందరీకరణ చేసేందుకు కృషి చేస్తున్నామని విజయవాడ ఎంపీ కేశవ్ శివనాథ్ తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పారు. విజయవాడ 4వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీ భారతీనగర్లో పలు సీసీ రోడ్ల పనులకు ఎంపీ కేశవ్ శివనాథ్ చిన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ కేశవ్ చిన్ని మాట్లాడుతూ 2 కోట్ల రూపాయల నిధులతో ఈ సీసీ రోడ్ల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతిలో భాగమైన విజయవాడ ప్రాంతం రూపురేఖలు మారిపోతున్నాయని చెప్పారు. విజయవాడ ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, బొండా ఉమామహేశ్వర, సుజనా చౌదరులతో కలిసి విజయవాడ సమగ్ర అభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలిపారు. మంత్రి నారాయణ, సిఆర్డీ అధికారులతో ఇటీవల జరిగిన సమీక్ష సమావేశంలో డ్రైనేజీ, ఎస్టీపీ సమస్యలపై చర్చించడం జరిగిందన్నారు. విజయవాడ నవోటల్ దగ్గర ఉన్న 2 ఫ్లైఓవర్ల మధ్య నీళ్లు నిలిచిపోయే సమస్య, ఫ్లైఓవర్ పైనుంచి నీళ్లు రోడ్డు మీదకు పడే సమస్య నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందన్నారు. ఈ సమస్యలను త్వరలో పరిష్కరిస్తామని నేషనల్ హైవే అధికారులు ఆ సమీక్ష సమావేశంలో చెప్పడం జరిగిందన్నారు. విజయవాడ బెన్ సర్కిల్ నుంచి డ్రైనేజీ పనులు నెల రోజుల్లో నేషనల్ హైవే అథారిటీ కార్యరూపంలోకి తీసుకురానుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే విజయవాడ నగర రూపురేఖలే మార్చబోతున్నాం. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమరావతి ప్రాంతంలో భాగమైన ఈ విజయవాడని సుందరంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ అధికారులని, ప్రజాప్రతినిధులని ఆదేశించడం జరిగింది. దానికి అనుగుణంగానే ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు కానీ, ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారు కానీ ఈ శ్రీనివాస నగర్ కాలనీ, అంతేకాకుండా భారతీనగర్ కాలనీలో ఎన్నో రోడ్లు చేశారు. దాంట్లో భాగంగా ఇవాళ ఈ 2 రోడ్లకి 2 కోట్ల మున్సిపల్ కార్పొరేషన్ నుంచి సుమారు 2 కోట్ల రూపాయల వరకు శాంక్షన్ చేపించి ఈ రోడ్లని బాగు చేసే పనిలో ఇక్కడ పనిచేస్తున్నారు. ముఖ్యంగా ఇక్కడ కార్పొరేటర్ సాంబశివరావు గారు అయితే కార్పొరేషన్ డబ్బులన్నీ తన వాటికి తెచ్చుకుంటున్నాడు. విధంగా కాకుండా సమగ్రంగా విజయవాడ డెవలప్ అయ్యే విధంగా సమగ్రంగా ప్లానింగ్ చేస్తున్నాం. మొన్న కూడా మంత్రి నారాయణ గారితో, అధికారులు అందరితో, నేను గద్దె రామ్మోహన్ రావు, విజయవాడలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూర్చుని ఇక్కడికి అవసరమైన డ్రైనేజ్ కానీ, ఎస్టీపీ కానీ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న నోవాటెల్ దగ్గర 2 ఫ్లైఓవర్ మధ్యలో ఉన్న ప్రాంతంలో నీరు నిలిచిపోతుంది. దాని మీద దృష్టి పెట్టాలని సీరియస్గా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఫ్లైఓవర్ల మీద నుంచి కూడా నీళ్లు వచ్చి రోడ్ల మీద పడుతున్నాయి. అది కూడా పైప్ లైన్ లేపడం వల్ల జరుగుతుందని గట్టిగా నేషనల్ హైవే అధికారులని గట్టిగా రోజు సమావేశంలో నిలదీయడం జరిగింది. వారు దానికి అంగీకరించి త్వరలో పనులు చేపడతామని చెప్పారు. విజయవాడ నగరాన్ని సమగ్రంగా అభివృద్ధిపరచడానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ వహించి నిధులు ఎక్కడైతే ఉన్నాయో వాటన్నిటి కూడా సమకూర్చి ఈ 5 సంవత్సరాల్లో విజయవాడ ఒక శోభాయనంగా తయారవ్వాలని చెప్పి ఆలోచన చేస్తున్నారు. గతంలో వరదలకి చిన్నపాటి వర్షానికి కూడా నీళ్ళు వచ్చి ఈ ప్రాంతాన్ని కాపాడటానికి ప్రత్యేకంగా సిఆర్డీఏలో ఉన్న నిధుల నుంచి 200 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అవి కూడా ఇవాళ రేపు అమల్లోకి వస్తాయి. క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మృతి చెందినట్లుగా వాటికన్ సిటీ వర్గాలు ప్రకటించాయి. ఈస్టర్ సందర్భంగా నిన్న ఆయన పేరిట సందేశం వెలువడగా కొన్ని గంటలకి ఆయన మృతి చెందారని వీడియో సందేశం విడుదల చేయడం గమనార్హం. పోప్ ఫ్రాన్సిస్ అసలు పేరు జార్జ్ మారియో బెర్గోగ్లియో. అర్జెంటాలోని బ్యూనస్ ఎయిర్స్లో 1936 డిసెంబర్ 17న ఈయన జన్మించారు. 2013లో నాటి పోప్ బెనెడిక్ట్ 16 రాజీనామా చేయడంతో ఫ్రాన్సిస్ క్యాథలిక్ చర్చికి అధిపతి అయ్యారు. ఆ ఏడాది మార్చి 13న 266వ పోప్గా ఎన్నికయ్యారు. పోప్ ఫ్రాన్సిస్ తరచూ సమకాలీన సామాజిక అంశాలపై వ్యాఖ్యలు చేస్తుండేవారు. వలసదారులు, శరణార్థుల పట్ల మానవత్వంతో మెలగాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చిన ఈయన
ఆదాయ అసమానతలు, వాతావరణ మార్పులు, మరణ శిక్షలకు వ్యతిరేకంగా పోరాడారు కూడా. 2016లో రోంపేట ఇతర మతానికి చెందిన సన్నాదుల పాదాలు కడగడం తీవ్ర చర్చానీయాంశమైంది. మొన్నటి అమెరికా అధ్యక్షుడు ఎన్నికల టైంలోనూ అటు ట్రంప్ ఇటు కమలా హారిస్ వైఖరిని ఈయన తీవ్రంగా తప్పుపట్టారు కూడా. తాజాగా ఈస్టర్ సందర్భంగా అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ పోప్ను కలుసుకున్నారు కూడా. గత కొంతకాలంగా శ్వాసకోశ సమస్యలు, డబుల్ న్యూమోనియా, కిడ్నీ సమస్యలతో తీవ్రంగా బాధపడుతున్న పోపు ఫ్రాన్సిస్ కొన్నేళ్ల పాటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నారు. వాటికన్ సిటీలోని కాసా శాంటా మార్ట్ నివాసులు సోమవారం కన్నుమూసినట్లుగా తెలుస్తుంది. పోప్ మృతి పట్ల పలు దేశాల అధినేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించబోమని, జవాబుదారుతనంతో అర్జీలను పరిష్కరించాలన్న ప్రభుత్వ లక్ష్యాలు నెరవేర్చేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. ప్రజలు వారి యొక్క సమస్యలను జిల్లా అధికారుల దృష్టికి తీసుకువస్తే పరిష్కారం లభిస్తుందన్న ఆశతో ఎండలను సైతం లెక్క చేయక సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన సమస్యలపై అర్జీలను సమర్పిస్తున్నారన్నారు. వారి ఆశలను ఒమ్ము చేయకుండా జవాబుదారీతనంతో అర్జీలను పరిష్కరించాలన్న ఆలోచన చేయవలసిన అవసరం ఉందని అన్నారు. పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ప్రజల నుంచి 162 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ శాఖకు సంబంధించి 63, పోలీస్ శాఖకు సంబంధించి 26, పురపాలక పట్టణాభివృద్ధి శాఖకు సంబంధించి 14, సర్వేకు సంబంధించి 8, విద్యకు సంబంధించి 7, ఉపాధి కల్పనకు సంబంధించి 6, పంచాయతీరాజ్కు సంబంధించి 4, వైద్యం సంబంధించి 4, విద్యుత్కు సంబంధించి 3, జలవనరులకు సంబంధించి 3, ఆర్డబ్ల్యూఎస్కి సంబంధించి 3, బిఎస్ వెల్ఫేర్కు సంబంధించి 3, పౌర సరఫరాలకు సంబంధించి 3, దేవాదాయ శాఖకు సంబంధించి 2, మార్కెటింగ్ శాఖకు సంబంధించి 2, రిజిస్ట్రేషన్కు సంబంధించి 2, హౌసింగ్ స్కిల్ డెవలప్మెంట్, విభిన్న ప్రతిభావంతుల, ఎక్సైజ్, మెప్మా, వ్యవసాయం, కార్మిక శాఖలకు సంబంధించి ఒక్కొక్క అర్జీతో కలిపి మొత్తం 162 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను పరిష్కరించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అర్జీల పరిష్కారంలో జాప్యాన్ని సహించేది లేదని, అర్జీదారులు సంతృప్తి చెందేలా సమస్యలను పరిష్కరించి ప్రభుత్వ లక్ష్యాన్ని నెరవేర్చేందుకు అధికారులు కృషి చేయాలని అన్నారు. అర్జీల స్వీకరణలో డిఆర్ఓఎం లక్ష్మీ నరసింహం, డిఆర్డీఏ పీడీ ఏఎన్వి నాంచారావు, గ్రామ వార్డు సచివాలయ ప్రత్యేక అధికారి జి జ్యోతి, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆర్థిక నేరస్తులు పెద్ద మనుషుల ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తున్నారని, పశ్చిమ నియోజకవర్గంలో ఆర్థిక కుంభకోణం చేసే వ్యక్తులు పెరిగిపోతున్నారని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ వెల్లడించారు. కోరపాటి సత్యనారాయణ వస్త్రలత వ్యాపారస్తుడు కోట్ల రూపాయలు చిట్స్ ఫైనాన్స్ ద్వారా డిపాజిట్దారుల నుంచి 150 కోట్లు సేకరించి ఐపీ పెట్టడానికి చూస్తున్నాడని ఆయన ఆరోపించారు. ఈ విషయమై సోమవారం వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ తన కార్యాలయంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గంలో 3-4 వ్యక్తులు కలిసి 1000 కోట్లు కొట్టేస్తే వారి గురించి ఎవరూ మాట్లాడటం లేదన్నారు. వస్త్రలత వ్యాపారిగా ఉన్న కోరపాటి సత్యనారాయణ మరో వ్యక్తి చిట్ ఫండ్స్ ఫైనాన్స్ ద్వారా సుమారు 150 కోట్లు సేకరించి లబ్ధిదారులకు కుచ్చుటోపి పెట్టే ప్రయత్నం చేస్తున్నాడని అన్నారు. ఇవ్వవలసిన డబ్బులను అడిగితే బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి సత్యనారాయణ వచ్చాడని ఆయన అన్నారు. సత్యనారాయణ పేరున కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్నాయని, ప్రభుత్వం అవినీతిని వెలికితీసి ఆస్తులను జప్తు చేసి 600 కుటుంబాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. బాధితులు కూడా బయటకు రావాలని, వారి సమస్యలను ప్రభుత్వానికి తెలియచేయాలని సూచించారు. రాజకీయ ఉద్దేశంతో పెట్టేటువంటి ప్రెస్ మీట్ కాదు. నా చుట్టూ తెలిసిన వాళ్ళకి తెలిసిన వాళ్ళకి చాలా మంది జీవితాలు
ఇబ్బందులకు గురవుతుంటే చూస్తూ ఊరుకోలేక నా వంతు ప్రయత్నంగా ఈ విషయం మీద మాట్లాడాలనే ఈ ప్రెస్ మీట్ అరేంజ్ చేశా. మందిని తినేవాడిని సమాజం మీదకి వదిలేసి మంచి చేసే వాళ్ళ కాళ్ళు కట్టేస్తే సమాజానికి మంచి జరుగుతుందా? మన కర్మ ఏంటంటే ఆర్థిక నేరస్తులేమో ఉత్తమోత్తములాగా చలామణి అవుతా ఉన్నారు, వాళ్ళేమో మంచివాళ్ళలాగా సమాజంలో పెద్ద మనుషుల ముసుగులో ఆర్థిక నేరాలు చేస్తూ ఉన్నారు. అట్లాంటి ఒక చిట్ ఫండ్ ఫైనాన్స్ చీటర్ల గురించి, ఫైనాన్స్ పేరుతో మోసం చేసినటువంటి 840 గాళ్ళ గురించి ఈ రోజున ఈ ప్రెస్ మీట్ మాట్లాడుతూ ఉన్నాం. మనం బయట చూస్తాం, ఎవరైనా 1 వాయిదానో 2 వాయిదాలో లేక 3 వాయిదాలో ఒక 2 వీలర్కో లేకపోతే చిన్న హౌసింగ్ లోన్కో వాయిదా కట్టకపోతే మనం చాలా పెద్ద నేరస్తుడు అనుకుంటాం. అతన్ని చాలా గొడవ అవుతుంది దాని మీద. ఇది చాలా మంది దగ్గర జరిగేటువంటి విషయమే. అంటే ఒక 5,000 రూపాయలు ఒక వాయిదా ఉండి 2-3 వాయిదాలు చెల్లించకపోతే అతను ఒక పెద్ద నేరస్తుడిలాగా సమాజంలో వస్తుంది. సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తూ ఉంటుంది, అల్లరి అవుతూ ఉంటుంది. పశ్చిమ నియోజకవర్గంలో ఒక 3-4 వ్యక్తులు కలిసి 1000 కోట్లు కొట్టేస్తే ఎందుకు సమాజం వాళ్ళ గురించి మాట్లాడదు? విజయవాడ నగర పరిధిలో గల అన్ని జంక్షన్లలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన్ చందర్. తన పర్యటనలో భాగంగా రావర్పాటింగ్, ట్విక్కల్ రోడ్, మదర్ తెరిసా జంక్షన్, ఆటో నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, హెచ్టీ లైన్ రోడ్ ప్రాంతాలను పర్యటించి క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలించారు. రావుర్పాడ్ రింగ్ వద్ద గల అభివృద్ధి కార్యక్రమాలను కమిషనర్ పరిశీలించారు. జంక్షన్ వద్ద గల ఫౌంటైన్, మన విజయవాడకు కొత్త అలంకరణగా నిలిచిన యూనికార్న్ ను క్షేత్రస్థాయిలో పరిశీలించి హరితంతో నింపి కాలుష్యాన్ని తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మదర్ తెరిసా జంక్షన్ వద్ద జరుగుతున్న జంక్షన్ అభివృద్ధి పనులను పరిశీలించి నగర పరిధిలో గల అన్ని జంక్షన్లలో అభివృద్ధి పనులు సర్వేగంగా పూర్తి చేయాలని అన్నారు. ఆటో నగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి సర్వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ దశలో ఉన్న సివేజ్ ట్రాన్స్ఫర్ ప్లాంట్ ను పరిశీలించి త్వరితగతిన పూర్తి చేసి పూర్తి స్థాయిలో అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హెచ్టీ లైన్ రోడ్ ను పరిశీలించి రోడ్డు నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా మంత్రుల యొక్క ఇళ్లను ముట్టడిస్తామని వైసీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు పానుగంటి చైతన్య హెచ్చరించారు. ఫీజులు కట్టలేక విద్యార్థులు కూలి పనులకు వెళ్తున్నారని, కూటమి ప్రభుత్వం విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైసీపీ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో తాడేపల్లి సాంఘిక సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసి అధికారులకు వినతి పత్రాన్ని అందజేశారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు తక్షణమే విడుదల చేయాలని, లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రతం చేస్తామని విద్యార్థి విభాగం సంఘం రాష్ట్ర అధ్యక్షులు చైతన్య తెలిపారు. చదువు పూర్తి చేసి ఉద్యోగాలకు వెళ్లాలంటే ఫీజు బకాయిలు కట్టాలని కాలేజీ యాజమాన్యం ఒత్తిడి తీసుకొస్తున్నారని, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని కోరారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం తరపున ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించాం. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల్ని తక్షణమే విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో ఉన్న బకాయిలు, ఈ సంవత్సరం రావాల్సిన టర్మ్ ఫీజులు సుమారు 3,900 కోట్లు, 2025 విద్యా సంవత్సరానికి 2024 సంవత్సరంలో ఉన్న బకాయిలు 3,900 కోట్లు, మొత్తం 7,400 కోట్లు ఈ ప్రభుత్వం ఇవ్వాలి. కానీ ఇచ్చింది కేవలం 700 కోట్లు ఒకసారి, 600 కోట్లు ఒకసారి, మొత్తం 1,300 కోట్లు మాత్రమే ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలకి రిలీజ్ చేసింది. ఫీజులు ఇవ్వని కారణంగా కాలేజీ యాజమాన్యాలు విద్యార్థుల దగ్గర అండర్టేక్ లెటర్లు తీసుకుంటున్నారు. కళాశాల పరీక్షల సమయంలోనూ, హాల్ టికెట్ల సమయంలోనూ పరీక్ష ఫీజులతో పాటు కాలేజీ కోర్సు ఫీజు మొత్తం చెల్లించాలని కాలేజీ యాజమాన్యాలు విద్యార్థులను ఇబ్బందులు పెడతా ఉంటే ఈ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు నిద్రపోతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం.
ప్రభుత్వం కాలేజీ యాజమాన్యాలు ఫీజులు విద్యార్థుల వద్ద నుంచి అడగొద్దని నారా లోకేష్ గారు మ్యాండేటరీ ఇచ్చారు. కానీ కాలేజీ యాజమాన్యాలు ఫీజులు వసూలు చేస్తూ ఉంటే మీ ప్రభుత్వం ఏం చేస్తూ ఉంది? విద్యాశాఖ మంత్రిగా మీరు ఏం మానిటరింగ్ చేస్తున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీకు ఒక్కటే, విద్యార్థుల మీద కూడా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మీరు అమలు చేస్తూ వాళ్ళ మీద కక్ష తీర్చుకుంటా ఉన్నారు, కానీ ఎక్కడా ఫీజులు ఇవ్వడం లేదు. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో టర్మ్ ఫీజులు ఏ నెలలో ఎప్పుడు ఇస్తున్నామో అనే వివరాలు మొత్తం పత్రికా ప్రకటనలు ఇచ్చి మరి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ చేస్తే మీరు కాలేజీ యాజమాన్యాలకు ఇస్తామని ₹1 కూడా ఇవ్వకుండా విద్యార్థుల్ని తీవ్రంగా నట్టేట ముంచింది కూటమి ప్రభుత్వం. అయ్యా, ప్రశ్నిస్తామన్న పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు, ముఖ్యమంత్రి గారు, మీ ప్రభుత్వం విద్యార్థులకు ఫీజులు ఇవ్వడంలో విఫలమైంది. మీరు విద్యాశాఖ మంత్రిగా విఫలమయ్యారు కాబట్టి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పేసి నారా లోకేష్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. విద్యార్థులు కోర్సు మధ్యలోనే ఆపేసి పనికి వెళ్తున్నారు, పార్ట్ టైం జాబ్ చేస్తున్నారు. మీ ప్రభుత్వం ఏం చేస్తుందని మేము అడుగుతా ఉన్నాం. స్థలం ఆక్రమణ కేసుకు సంబంధించి వైసీపీ నేత వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ కేసులో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను హైకోర్టు సోమవారం విచారించింది. కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు తీసుకోవాల్సి ఉందని కోర్టుకు ప్రభుత్వం న్యాయవాది తెలిపారు. దీంతో కేసును హైకోర్టు వారం పాటు వాయిదా వేస్తుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి విజయవాడ జైల్లో వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వంశీపై ఈ కేసుతో పాటు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన కేసు, సత్యవతిను కిడ్నాప్ చేసిన కేసు కూడా ఉన్నాయి. ఈ 3 కేసులు వంశీ రిమాండ్ ఖైదీగా ఉన్నారు. సినాప్స్ ఒలింపిక్ యాడ్ తరపున 2వ వార్షిక అవార్డుల ప్రధాన కార్యక్రమం బెన్ సర్కిల్ సమీపంలోని కృష్ణా జిల్లా లారీ యజమానుల సంఘం హాల్లో జరిగింది. సౌత్ కోస్టల్ జోన్స్ అన్ని కలిపి ఆల్ ఇండియా టాప్ 10 మెరిట్ ర్యాంక్ విద్యార్థులకు అవార్డులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా పాన్ ఇండియా సినాప్స్ లీడ్ నరేంద్ర కుమార్ మాట్లాడుతూ 50 స్కూల్స్ నుంచి ఆల్ ఇండియా టాపర్స్ ను పిలిచి వారికి అవార్డులు ఇస్తున్నామని అన్నారు. 2వ ఏడాది తాము ఈ వార్షిక అవార్డులను ప్రదానం చేస్తున్నట్లుగా చెప్పారు. విజయవాడ రీజన్లో ఇది మొదటి వార్షికోత్సవం అని చెప్పారు. ఈ సందర్భంగా టాప్ ర్యాంకర్లను అభినందించడంతో పాటు వారికి సహకరించిన అకాడమిక్ టీంకు ప్రిన్సిపల్కు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. R&D హెడ్ వాణి చౌదరి మాట్లాడుతూ నారాయణ విద్యా సంస్థలపై నమ్మకంతో తమకు సహకరిస్తూ మద్దతునిస్తున్న తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలిపారు. మున్ముందు రోజుల్లో కూడా ఇదే సహకారాన్ని కోరుకుంటున్నామని చెప్పారు. సినాప్స్ పరీక్షకు 10,000 మంది విద్యార్థులు పాల్గొంటే సౌత్ కోస్టల్ నుంచి 746 మంది విద్యార్థులు ప్రతిభ కనపరిచారని అన్నారు. ఇది గొప్ప విజయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్ ఫాతిమా, AGM మురళీ కిషోర్, AGM రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. Good afternoon, one and all. Firstly, I would like to thank all my dear parents, those who are cooperating and supporting for Narayana institutions for their extended support. So the same support we are expecting the same for coming years. So once again I am thanks to all my dear parents. Now here we are conducting Synapse awarded function at Vijayawada. So this program is successfully conducting because of the students are achieved out of around 10,000 students are participated. In that 746 students are achieved from South Coastal for Synapse competitions. So this is very achievement. Firstly, I would like to congrats all the Synapse, those who are achieved, the students. So congratulations dear students. So all the very best. Good afternoon everyone. Thank you Narayana management for providing this Synapse competitive examinations for students who are grading from class 1 to class 9.
So nearly, as Madam said, 10,000 students have participated. It's really a prestigious event which we are conducting today. That is the second awarding ceremony of Synapse competition. So thanks to the management for excelling our students in such a beautiful aspect, that is Synapse portal. So I also thank our teachers and the vice principals, R&D head and everybody to give us this opportunity to make our students to participate in such beautiful competitions. సినాప్స్ ఒలింపియాడ్ తరపున సెకండ్ యాన్యువల్ అవార్డింగ్ సెరమనీ విజయవాడ లొకేషన్లో సౌత్ కోస్టల్ జోన్స్ అన్నింటినీ ఇంక్లూడ్ చేసి ఆల్ ఇండియా టాప్ 10 మెరిట్ ర్యాంక్ స్టూడెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి ఇక్కడ అవార్డింగ్ సెరమనీ కండక్ట్ చేస్తున్నాం విజయవాడ బెన్ సర్కిల్ లారీ అసోసియేషన్ ఫంక్షన్ హాల్లో. ఇక్కడ సుమారుగా ఒక 50 స్కూల్స్ నుంచి ఆల్ ఇండియా టాపర్స్ని మేము గ్యాదర్ చేసి అవార్డింగ్ ఈవెంట్ని కండక్ట్ చేస్తున్నాం. ఇది సెకండ్ ఇయర్ అనమాట మేము యాన్యువల్ అవార్డింగ్ కండక్ట్ చేయటం విజయవాడ రీజియన్లో వచ్చేసి ఫస్ట్ టైము. ఈ సందర్భంగా ఆల్ ద టాప్ ర్యాంకర్స్ని అందరినీ కంగ్రాచులేట్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేసిన అకాడమిక్ టీమ్ని, మేనేజ్మెంట్ని, ప్రిన్సిపల్స్ని, ముఖ్యంగా ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేయబడ్డారో ఇక్కడికి నియర్లీ 125 స్టూడెంట్స్ని ఇన్వైట్ చేశాము. నా పేరు కుమార్ స్వామి అండి, ప్రిన్సిపల్ ఆఫ్ నందిగామ బ్రాంచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ నారాయణ గ్రూప్. సినాప్స్ అంటే కౌన్సిల్ ఫర్ నర్చరింగ్ అకాడమిక్ పొటెన్షియల్ ఇన్ ద స్టూడెంట్స్. ఇటువంటి ఒక టాలెంట్ ప్రోత్సాహం చేసేటువంటి ఒక ప్రణాళిక సిద్ధం చేసి అందులో రకరకాల ఎగ్జామ్స్ని ఐఎస్కేఓ, ఐఎస్సిఓ, ఐఎస్ఎంఓ, జోసా, ఎన్టెక్స్ ఇలాంటి ఎగ్జామ్స్ అన్నీ ప్రోత్సాహం చేస్తూ పిల్లల్లో నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అండ్ స్కూల్ లెవెల్లో వాళ్ళల్లో ఉన్నటువంటి అకాడమిక్ పొటెన్షియల్ని ఇనుమడింపచేసేలాగా అత్యద్భుతమైనటువంటి ప్రణాళికను సిద్ధం చేసుకుని దక్షిణాది రాష్ట్రాల్లోని వివిధ నగరపాలక సంస్థల ఎందరి అభివృద్ధిని అధ్యయనం చేసేందుకు ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ పర్యవేక్షణలో కార్పొరేటర్లు విజ్ఞాన యాత్రను నగర మేయర్ ఆయన భాగ్యలక్ష్మి జెండా ఊపి ప్రారంభించారు. ఈ బృందంలో 24 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 17 మంది తెలుగుదేశం కూటమి సభ్యులు, 20 కో అప్డేట్ మెంబర్లతో పాటుగా యాత్ర సమన్వయకర్తలు బి కరుణాకర్ బాబు, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రజియా షబీనా, పిఆర్ఓ మరియు 3 సహాయక సిబ్బంది బృందంలో ఉన్నారు. వివిధ నగరపాలక సంస్థలలో చేపట్టిన అభివృద్ధి ప్రాజెక్టులను, సంక్షేమ పథకాలను పరిశీలించి అంశాలను అధ్యయనం చేస్తారు. ప్రజావేదిక ద్వారా వెలుగు చూస్తున్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామని మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర స్పష్టం చేశారు. ముఖ్యంగా డబ్బుతో ముడిపడని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరిస్తున్నామని అన్నారు. నగరపాలక సంస్థ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నగరవాసులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వివిధ సమస్యలపై మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్రను కలిసి అర్జీలను అందించారు. ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను స్వీకరించిన కమిషనర్ సంబంధిత అధికారులతో చర్చించి కొన్ని సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వస్తున్న సమస్యలు అన్నింటినీ పరిశీలించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నట్లుగా తెలిపారు. ఎక్కువగా పెన్షన్ల కోసం అర్జీలు వచ్చాయని, ఇంకా గృహ నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని అర్జీలు అందాయన్నారు. సమస్యలు పెండింగ్లో లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఆ దిశగా సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లుగా కమిషనర్ వివరించారు.
మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్ ముఖ్యమైనదని, దీని గురించి ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని హెడ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు, చీఫ్ ఆఫ్ ఫిటల్ మెడిసిన్ అండ్ డైరెక్టర్ డాక్టర్ పాతూరి పద్మ అన్నారు. సర్వికల్ క్యాన్సర్ నివారించడానికి హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని తెలిపారు. ఆంధ్ర హాస్పిటల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంబీ ఫౌండేషన్ సహకారంతో ఉచిత HPV వ్యాక్సిన్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా హెడ్ ఆఫ్ చిల్డ్రన్స్ సర్వీసెస్ మరియు డైరెక్టర్ డాక్టర్ పివి రామారావు, చీఫ్ ఆఫ్ ఫిటల్ మెడిసిన్ మరియు డైరెక్టర్ డాక్టర్ పాతూరి పద్మ మాట్లాడుతూ హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ సర్వైకల్ క్యాన్సర్ రాకుండా నివారించడానికి ఇచ్చే వ్యాక్సిన్ అని చెప్పారు. బాలికలకు మరియు మహిళలకు విజయవాడ ఆంధ్ర హాస్పిటల్లో ఉచిత వ్యాక్సిన్ క్యాంప్ నిర్వహించామని, ఈ క్యాంప్ ఎంబీ ఫౌండేషన్ సహకారంతో ఆంధ్ర హాస్పిటల్లో 9 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలలోపు బాలికలకు 2 డోసులు మరియు మహిళలకి 3 డోసులు చొప్పున ఇవ్వనున్నామని తెలిపారు. ఒక్కొక్క డోస్ ఖరీదు 2,000 రూపాయలు, మొత్తానికి ఒక్కొక్కరికి 6,000 రూపాయలు ఖర్చు చేయనున్నామని, 40 లక్షల ఎంబీ ఫౌండేషన్ సహకారంతో ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుందన్నారు. మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో సర్వికల్ క్యాన్సర్ ముఖ్యమైనదని, దాన్ని నివారించడానికి ఈ వ్యాక్సిన్ ఉపయోగపడుతుందని అన్నారు. ఎంబీ ఫౌండేషన్ మరియు ఆంధ్ర హాస్పిటల్ అందిస్తున్న సహకారానికి ధన్యవాదాలు తెలియజేశారు. గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు అంటే ఇక్కడ ప్రెస్లో ఇక్కడ గ్యాదర్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే HPV వ్యాక్సిన్ క్యాంపెయిన్, అంటే హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సిన్ క్యాంపెయిన్ అనమాట. ఫ్రీ క్యాంప్ ఆర్గనైజ్ చేస్తున్నాము. ఈ వైరస్ ఏంటంటే, ఈ వైరస్ వ్యాక్సిన్ వలన మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, డీటెయిల్స్ పద్మ గారు మాట్లాడతారు. సర్వైకల్ క్యాన్సర్ అంటే ఉమెన్లో సర్వైకల్ క్యాన్సర్ అనేది వన్ ఆఫ్ ది కామన్ క్యాన్సర్స్ సో వీ సీ అనమాట. సో దాని నుంచి ప్రొటెక్ట్ చేయడానికి, దాన్ని ప్రివెంట్ చేయడానికి ఈ HPV వ్యాక్సిన్ అనేది ఉపయోగపడుతుంది. అది 9 ఇయర్స్ ఏజ్ గ్రూప్ నుంచి 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ వరకు వేయచ్చు అనమాట. 9 to 14 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అయితే కనుక 2 డోసెస్ వేయాలి. 14 దాటిన దగ్గర నుంచి 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ అయితే కనుక 3 డోసెస్ వేయాల్సి వస్తుంది. సో అది ఆంధ్ర హాస్పిటల్స్లో మన సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంబీ ఫౌండేషన్ ఉంది కదా, ఎంబీ ఫౌండేషన్ వాళ్ళ సపోర్ట్తో సో వీఆర్ గివింగ్ దిస్ ఫ్రీ వ్యాక్సినేషన్ అనమాట. ఇది గవర్నమెంట్ వ్యాక్సినేషన్ స్కెడ్యూల్లో లేదు. ఇది ఒక్కొక్క వ్యాక్సిన్ డోస్ కాస్ట్ వచ్చేసరికి 2,000 రూపీస్ అవుతుంది. టోటల్గా 3 డోసెస్ వచ్చేసరికి 6,000 రూపీస్ అవుతుంది పర్ పర్సన్. ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ అనేది, ఈ వ్యాక్సినేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ప్రపంచంలో ప్రతి 8 నిమిషాలకి ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్తో చనిపోతూ ఉంది. ఇకపోతే ఇది ఎంత కామన్, అసలు ఏంటి, ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అనే దాని గురించి చెప్పుకుంటే, ప్రతి 53 మందిలో ఒక రూమ్లో ఒక 100 మంది కూర్చుంటే వాళ్ళల్లో 2కి సర్వైకల్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందన్నమాట. అయితే అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది, కొన్ని క్యాన్సర్స్ మనకి కనుక్కోవటం కష్టం, నివారించటం కష్టం. కానీ ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది మనం గనక ఈ వ్యాక్సినేషన్ ప్రోగ్రాము సరిగ్గా గనక చేయగలిగితే ఇండియాలో సో మనకి సర్వైకల్ క్యాన్సర్ని చాలా వరకు నివారించవచ్చు. అయితే ఈ సర్వైకల్ క్యాన్సర్ అంటే ఏంటి? గర్భాశయం, ఆ ద్వారాన్ని సర్విక్స్ అంటాం. ఆ గర్భాశయ ద్వారానికి వచ్చే క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్. ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది వైరస్ వల్ల ఎక్కువగా వస్తూ ఉంటుంది, ఒక వైరస్. ఈ వ్యాక్సిన్ ఆ వైరస్ని నివారించుతుంది అన్నమాట. అయితే అసలు మన టార్గెట్స్ ఏంటి, ఇండియాలో మనం ఎంతవరకు చేస్తున్నాం ఇది అని అంటే, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏమంటున్నారు, మన 2030 కల్లా, అంటే ఇంకో 5 సంవత్సరాల్లో కోవిడ్ వల్ల చనిపోయిన తన తమ్ముడు ఇమిడిశెట్టి శ్రీనివాస్ నిర్వహించే బాలురు హాస్టల్ పని కోసం వచ్చిన కొత్త సుమతి, కొత్త సంతోష్లు తన తమ్ముడి ఆస్తికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేశారని బాధితురాలు ఇమిడిశెట్టి శ్యామలారాణి వెల్లడించారు. ఇప్పటికే చాలా వరకు ఆస్తిని అమ్మేశారని, నగదును కూడా లాగేసుకున్నారని స్పష్టం చేశారు. బీజేపీ పార్టీని అడ్డుపెట్టుకుని కొత్త సుమతి అనేక ఆక్రమాలకు పాల్పడిందని చెప్పారు. తనకు బీజేపీ పార్టీ అండగా ఉందని బహిరంగంగా బెదిరిస్తున్నారని ఆరోపణలు చేశారు. బీజేపీ నాయకురాలు కొత్త సుమతి పార్టీని అడ్డుపెట్టుకుని చేస్తున్న ఆక్రమాలపై బాధితురాలు ఇమిడిశెట్టి శ్యామల గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు
మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ కోవిడ్ సమయంలో తన తమ్ముడైన ఇమిడిశెట్టి శ్రీనివాస్ నిర్వహిస్తున్న బాయ్స్ హాస్టల్లో పని నిమిత్తం కొత్త సుమతి మరికొందరు వచ్చారని తెలిపారు. కోవిడ్ వల్ల చనిపోయిన తన తమ్ముడి ఆస్తిపై కన్నేసి పలు ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి తన తమ్ముడి భార్యగా కథ సృష్టించిందని ఆరోపణలు చేశారు. రిజిస్టర్ ఎంఆర్ఓల సంతకాలను ఫోర్జరీ చేసి దొంగ డాక్యుమెంట్లు సృష్టించారని అన్నారు. ఈ క్రమంలో బందర్ రోడ్లోని 540 గజాల తన సొంత స్థలాన్ని అమ్మకానికి పెట్టిందన్నారు. అమ్మకం విషయంలో జరిగిన దావాలో 5వ జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టులో ఫేక్ డాక్యుమెంట్లను ఫైల్ చేయగా చెల్లదని కోర్టు ఆదేశాలు ఇచ్చిందన్నారు. సృష్టించిన డాక్యుమెంట్లో పడమట రిజిస్టర్ ఎంఆర్ఓ సంతకాలు ఫోర్జరీ చేశారని నిర్ధారణ చేశారన్నారు. ఈ విషయమై మాచవరం పోలీస్ స్టేషన్లో ఎంఆర్ఓ రిజిస్టర్ పెట్టిన కేసును ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. బీజేపీలో నాయకురాలుగా చెప్పుకుంటూ తిరిగే కొత్త సుమతికి బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు మరికొంతమంది నాయకులు అండదండలు ఉన్నాయని ఆరోపించారు. తన సైట్లోకి వెళ్లకుండా అడ్డుపడుతున్నారని, కొత్త సుమతి వల్ల తనకు ప్రాణహాని ఉందని అన్నారు. తనకు హాని తలపెట్టిన సుమతి నుండి కాపాడాలని ప్రభుత్వాన్ని, అధికారులను కోరారు. జూనియర్ అడ్వకేట్గా మన విజయవాడ బార్ అసోసియేషన్లో నేను 2023 నుంచి ప్రాక్టీస్ చేస్తున్నానండి. తర్వాత ఈ నెల 17వ తారీఖు 2025న సుమారుగా 12 తర్వాత పెట్టెల శ్రీనివాసు అనే వ్యక్తి కోర్టులో, ఎంఏజే కోర్టులో నేను ఇట్లా వస్తుంటే కారిడార్ ఉంటుంది, దక్షిణ వైపు కారిడార్ ఉంటుంది సార్. ఆ కారిడార్లోంచి నేను కోర్టులోంచి బయటకు వస్తుంటే అప్పటికే ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. పెట్టెల శ్రీనివాస్ అనే అడ్వకేట్ అండి, సీనియర్ అడ్వకేటు. ఆయన ఇంకా అటు వెళ్తా ఇదివరకే నేను ఇంతకుముందు నాకు నా భర్తకి డిస్ప్యూట్స్ ఉన్నాయండి. డిస్ప్యూట్స్ ఉండటం వల్ల నేను 2016 నుంచి నా భర్త యొక్క సమస్యల మేరకు ఫ్యామిలీ కోర్టులో నేను అటెండ్ అవుతూ ఉన్నానండి. కేసుల నిమిత్తం, నా భర్త యొక్క కేసుల నిమిత్తం నేను అటెండ్ అవుతూ ఉన్నాను. అవుతూ ఉండగానే నేను ఇంతకుముందే నేను పెన్నమనే సిద్ధార్థలో డెంటల్ చదివానండి. ఆ తర్వాత దాన్ని డిస్కంటిన్యూ చేసిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత బాబు, మాకు ఫ్యామిలీలో డిస్ప్యూట్స్ అవ్వడం వల్ల నా చదువు నేను కొనసాగించలేకపోయాను. ఆ తర్వాత ఇలా 2016 నుంచి ఇలా కోర్టుకు వస్తూ నేను BA డిగ్రీ చేసి తర్వాత LLB మన సిద్ధార్థ కాలేజ్లో చదివానండి, కంప్లీట్ చేసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ మన ఏపీ బారులో అమరావతిలో ఎన్రోల్మెంట్ చేసుకున్నానండి నా నెంబర్లో. చేసుకున్నాను. ఇలా జరుగుతూ ఉన్నాయి. నా కేసుల నిమిత్తం నేను కోర్టుకి వస్తూ ఉండేదాన్ని. సో దీంట్లో కోర్టు నాలెడ్జ్ తెలుసుకుంటూ ఉండేదాన్ని అనమాట. ప్రతిరోజు ఏదో ఒకటి నేర్చుకునేదాన్ని. సో ఆ విధంగా నేను లాయర్ అవ్వాలనే ఒక ఇదితో కంప్లీట్ చేసుకున్నానండి. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుంపగా మార్చి దివాళా తీయించిందని, తమకు అధికారం ఇస్తే సంపద సృష్టించి నవరత్నాలకు మించిన సూపర్ 6 పథకాలతో సహా 176 హామీలు అమలు చేస్తామని కూటమి సర్కార్ గద్దెనెక్కి 11 నెలలు అవుతున్నా హామీలు అమలు చేయడం లేదని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రసాద్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. సూపర్ 6 పథకాలతో పాటు 176 ఎన్నికల హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. నగరంలోని గాంధీనగర్ ధర్నా చౌక్ వద్ద సూపర్ 6 పథకాలతో పాటు 176 ఎన్నికల హామీలు అమలు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ధర్నా చేపట్టారు. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధి పి ప్రసాద్ మాట్లాడుతూ మహిళలు, కార్మికులు, రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, వివిధ వృత్తుల వారికి రకరకాల హామీలతో పాటు టీడీపీ కూటమి హైలైట్గా ఇచ్చిన సూపర్ 6 హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. అప్పుల పేరుతో హామీల ఎగవేతకు పథకం పనడం ప్రజాద్రోహమని అన్నారు. అప్పులు ఉన్నట్లు తెలిసే హామీలను ఇచ్చిన బాబు సర్కార్కి అప్పులు బూచి చూపించి ఎగ్గొట్ట హక్కు లేదన్నారు. అప్పుల వల్ల హామీలు అమలు కావనే అంచనా, అవగాహన లేనందున బాబు హామీలు ఇవ్వలేదని, మోసం చేసే లక్ష్యంతోనే ఇచ్చారని ప్రసాద్ అన్నారు. పేదలకిచ్చిన ఎన్నికల హామీల అమలుకు డబ్బు లేదని కూటమి ప్రభుత్వం మరోవైపు వేల కోట్ల డబ్బు బడా కాంట్రాక్టర్లకు కట్టబెడుతున్నారని విమర్శించారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం తాను ఎన్నికల ముందు ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆంధ్ర రాష్ట్ర కమిటీ వాళ్ళ జిల్లా హెడ్ క్వార్టర్లలో ధర్నాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగా విజయవాడలో కూడా నిర్వహిస్తున్నాం. ఇవాళ 14 లక్షల కోట్ల రూపాయల రుణం ఉంది రాష్ట్రానికి అని చెప్పి చంద్రబాబు నాయుడు కూటమి ఎన్నికల ప్రణాళికలో చెప్పిన రోజున 176 హామీలు ఇచ్చింది. 6 ప్రధాన హామీలు సూపర్ 6తో పాటు. ఆ రోజున ఇచ్చిన హామీలు ఇవాళ 7 లక్షల కోట్ల రూపాయల ఈ రాష్ట్రానికి అప్పులు ఉన్నాయని చెప్పి సాక్షాత్తు మీ ఆర్థిక మంత్రి చెప్పాడంటే ఆనాడు ఇచ్చిన హామీల్ని అంతకంటే శక్తివంతంగా అమలు చేసే అవకాశం ఉందని తేటతెల్లమవుతుంది. చంద్రబాబు నాయుడు పరిపాలన దక్షత ఉంది, అనుభవం ఉంది, అవగాహన ఉన్నాడు.
అవగాహన ఉండి నేను మారిన మనిషిని కూడా గతంలో చెప్పాడు. అయినా ఇన్ని హామీలు ఇచ్చాడంటే ఆయన అయితే మోసగాడు, లేదంటే అవగాహన లేక కాదు, మోసగాడికి చేశాడు. ఎన్నికల ముందు 3 పార్టీలు కూటమిగా ఏర్పడి నోటికొచ్చినటువంటి హామీలు ఇచ్చారు కుర్చీలో కూర్చోడం కోసం. కుర్చీలో కూర్చున్న తర్వాత హామీలన్నీ కూడా పక్కన పెట్టారు. సరైనది కాదు. ఇప్పటికే యావత్తు ప్రజలంతా కూడా రోడ్లెక్కి నిరసన తెలుపుతూ ఉన్నారు. మీరు ఏదైతే ఇచ్చారో హామీలు మేమేం విడిగా అడగట్లా, కొంతం కోరికలేం కోట్లా, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయమని చెప్పి అడుగుతా ఉన్నాం. మీరు అధికారంలోకి వస్తే 176 హామీలు అమలు చేస్తామని చెప్పారు. అందులో ప్రధానంగా సూపర్ 6 అనేటువంటిది ఒక 6 పథకాలు పెట్టుకున్నారు. ప్రతి మహిళలకి 1500 రూపాయలు ఇస్తారన్నారు. 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళలకి నెలకు 1500 ఇస్తారన్నారు. అదేవిధంగా తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తారు. గత ప్రభుత్వం 10,000 ఇచ్చింది, మేము 15,000 ఇస్తామని చెప్పేసి అని ఓట్లు దొండుకొని ఈ రోజున కళ్ళు మూసుకుని కూర్చున్నాం. సంవత్సరం అవుతుంది కానీ అమలు చేసే పరిస్థితి లేదు. ఉద్యోగ వృత్తి లేదు, ఎటువంటి హామీని కూడా అమలు చేసే పరిస్థితి లేదు. మీరు ఇచ్చిన తక్షణం ఏదైతే హామీలు ఉన్నాయో అమలు చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఆటో మోటార్ కార్మికులకి అనేకమైన హామీలు ఇచ్చున్నాం. ప్రజలతో పాటుగా వీళ్ళకి కూడా ఇచ్చావు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తారన్నావు. అదేవిధంగా 15,000 రూపాయలు ఇస్తారు సంవత్సరానికి అని చెప్పన్న బ్యాడ్జ్ నెంబర్ కలిపి ప్రతి డ్రైవర్కి. పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరల్ని జీఎస్టీ పరిధిలో తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం చేసిన వ్యాట్ని తీసేస్తారని చెప్పి అన్నావు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. 4వ డివిజన్ శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీలో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కేశవ్ చిన్ని నగర అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్నామని వెల్లడి. క్రైస్తవ మత పెద్ద పోప్ ఫ్రాన్సిస్ మృతి చెందినట్లుగా తెలిపిన వాటికన్ సిటీ వర్గాలు. ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతిలో క్రైస్తవులు. ప్రజా సమస్యలపై జవాబుదారీతనంతో అధికారులు పనిచేయాలని ఆదేశించిన కలెక్టర్ లక్ష్మీషా. ప్రజల ఆశలను వమ్ము కానివ్వకుండా నమ్మకం కల్పించాలని సూచన. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి డి న్యూస్ విజయవాడ.